హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మీకు జియో హెయిర్ ఫైబర్ అయితే పెట్టుకోవడం జరిగింది నేను. సో జియో హెయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ గురించి అయితే టోటల్ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఎంత ప్రైస్ పడుతుంది, ఎలా ఇన్స్టాల్ చేయించుకోవాలి, ఎలా ప్రాసెస్ అయింది, స్టెప్ బై స్టెప్ మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అయితే వస్తా. సో అసలు జియో ఫైబర్ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో అసలు పెట్టుకోవచ్చా లేదా డీటెయిల్గా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మనం. సో క్లియర్ కట్గా ఈ వీడియోని ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే చూడండి, మీకు ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది జియో హెయిర్ ఫైబర్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని లైక్ చేయండి. సో చాలా మంది చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేస్తే అందరికీ బూస్ట్ అయితే అవుతుంది వీడియో అనేది. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చూసేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో వీడియోలోకి వచ్చేస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో హెయిర్ ఫైబర్ వినే ఉంటారు అండ్ అలాగే మీకు జియో ఫైబర్ కూడా వినే ఉంటారు. సో జియో ఫైబర్ అనేది ఏంటంటే అది కేబుల్తో వచ్చి మీ ఇంటికి కనెక్ట్ అవుతుంది. సో మీ జియో ఫైబర్కి అది కేబుల్ ద్వారా మీకు ఇంటికి అయితే వస్తుంది. జియో హెయిర్ ఫైబర్ అనేది ఏంటంటే, సో మీ టవర్ నుంచి సిగ్నల్ తీసుకొని మీ ఇంటికైతే నెట్ కానీ ఓటీటీ యాప్స్ కానీ ఇతర ఏదైనా మీకు టవర్ నుంచి సిగ్నల్ అయితే తీసుకుంటుంది. సో జియో హెయిర్ ఫైబర్ అనేది వైర్లెస్, జియో ఫైబర్ అనేది వైర్తో మీకు కనెక్ట్ అయితే అవుతుంది. సో ఇతర నెట్వర్క్స్ బిఎస్ఎన్ఎల్ కానీ ఇతర ఏదైనా ఫైబర్ కానీ ఇతర ఏపీ ఫైబర్ కానీ చెప్పి ఇవన్నీ అది నెట్ కేబుల్తో కనెక్ట్ అవుతాయి. అలానే జియో ఫైబర్ కూడా కేబుల్తో మీ ఇంటికి కనెక్ట్ అయితే అవుతుంది. జియో హెయిర్ ఫైబర్ అనేది మీకు టవర్ త్రూ సిగ్నల్స్ తీసుకొని మీకు కనెక్ట్ అయితే అవుతుంది. ఏదైతే మనం సెటప్ బాక్స్ పెట్టుకుంటాం డిటిహెచ్ అనేది, సో వీడియోకాన్ కానీ అది సన్ డైరెక్ట్ కానీ ఇలా మీకు జియో హెయిర్ ఫైబర్ కూడా శాటిలైట్ అదే టవర్ నుంచి సిగ్నల్ తీసుకొని మీ ఇంటికి అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది టవర్ అనేది. సో జియో ఫైబర్ గురించి జియో హెయిర్ ఫైబర్ గురించి మీకు అయితే అర్థమైతే అయింది అనుకుంటున్నా. సో ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇది. సో వైర్లెస్సే బెటర్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే జియో ఫైబర్లో వచ్చినంత ఎఫిషియన్సీ జియో హెయిర్ ఫైబర్లో అయితే రాదు. సో సిగ్నల్సే కేబుల్ త్రూ వచ్చింది కేబుల్సే. సో కేబుల్స్ అనేది ఎక్కువ ప్రొవైడ్ చేయట్లేదు, అన్ని ఏరియాస్ కేబుల్స్ అయితే ఉండవు. జియో హెయిర్ ఫైబర్ అనేది ప్రతి ఇంటికి మీరైతే టవర్ ఉంటే చాలు, మీ ఊర్లో సిగ్నల్స్ వస్తే హెయిర్ ఫైబర్ అనేది పెట్టుకోవచ్చు. అలాగే ఫైబర్ అనేది లేదు, ప్రతి స్ట్రీట్కి ప్రతి ఇంటికి పవర్ అనేది అదే కేబుల్ అనేది రన్ చేసి ఉండరు జియో వాళ్ళు. సో అందుకని చెప్పి అందరూ జియో హెయిర్ ఫైబర్ అయితే పెట్టుకుంటున్నారు. సో జియో హెయిర్ ఫైబర్ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. జియో హెయిర్ ఫైబర్ మేము కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. సో జియో హెయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ ఎలా చేసుకోవాలి, ఇన్స్టాలేషన్ ఒకవేళ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏందని చెప్పి అయితే డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జియో హెయిర్ ఫైబర్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని వెబ్సైట్ అయితే ఉంటుంది జియో ఫైబర్ గురించి. సో జియో హెయిర్ ఫైబర్ అని కొట్టారు గూగుల్లో ఫస్ట్ వెబ్సైట్ అయితే వస్తుంది. దాంట్లో జియో హెయిర్ ఫైబర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ వెళ్ళి మీ నేమ్ మీ నెంబర్ అవన్నీ ఇచ్చారనుకోండి, సో మీ లొకేషన్ అయితే అడుగుతుంది. మీ లొకేషన్ని ఎంటర్ చేసిన అలాగే ఒకవేళ జియో లొకేషన్ మీరు ఇంటి లొకేషన్ అనేది యాడ్ చేసుకున్నారనుకోండి, అక్కడ మీకు అవైలబుల్ ఉందా లేదా మీకైతే వెబ్సైట్లో చెప్పేస్తుంది. సో ఒకవేళ అవైలబుల్ ఉంటే అన్ని ఏరియాస్కి ఆల్మోస్ట్ అవైలబుల్ అయితే ఉంది. సో ఒకవేళ లేకపోతే చెప్తున్నా, మీ యొక్క వెబ్సైట్లో చెప్పేస్తే మీ ఏరియాకి ఉందా లేదా అని చెప్పి. ఒకవేళ ఉంటే సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, సో ఉందని చెప్పి యాక్సెప్ట్ చేసుకొని తర్వాత 1000 రూపీస్ పే చేయమని అయితే అడుగుతుంది. సో 1000 రూపీస్ ఎందుకంటే ఇన్స్టాలేషన్కి అండ్ అలాగే ఆర్డర్ బుకింగ్కి మీకైతే యూజ్ అవుతుంది 1000 రూపీస్ అనేది. సో మీరు ఎటువంటి ఎక్విప్మెంట్ కానీ ఇతర ఛార్జెస్ అనేవి ఏమీ పడవు ఫ్రెండ్స్. ఓన్లీ ఇన్స్టాలేషన్కి 1000 రూపీస్ పే చేయాలి. అది మనం వెబ్సైట్లో పే చేయాలి, వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో జస్ట్ 1000 రూపీస్ మనం కార్డు త్రూ పే చేసాం అనుకోండి, బుకింగ్ కన్ఫర్మ్ అయిపోతా ఉంది. సో అండ్ అలాగే ఇన్స్టాలేషన్ కూడా కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో జస్ట్ అంతే. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళు మీకు కాల్ చేస్తారు డైరెక్ట్గా. సో సేల్స్కి అదే మీ జియో ఎగ్జిక్యూటివ్ అయితే కాల్ చేస్తాడు, ఇన్స్టాలేషన్ ఎక్కడ ఏందని చెప్పి మీకు అడుగుతాడు. సో మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఇన్స్టాలేషన్ అయితే వచ్చి చేసి అయితే ఇచ్చేస్తాడు. సో జియో ఇన్స్టాలేషన్ వచ్చిన తర్వాత మిమ్మల్ని ఏం అడుగుతారంటే ఒక ఆధార్ కార్డు అడుగుతారు అండ్ అలాగే వాళ్ళు ఈ సిమ్ జనరేట్ చేస్తారు మీ టవర్కి. అదే మీరు ఏదైతే రోటర్ పెట్టుకున్నారో సిమ్కి, ఆ సిమ్ జియో సిమ్ అనేది యాక్టివేట్ చేస్తారు. సో జియో కాల్స్ కూడా అయితే ఉంటాయి. సో జియో కాల్స్ అనేవి ఉన్నాయి, కాకపోతే వర్కౌట్ లేదు ప్రెసెంట్. సో ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ చేస్తారేమో తెలీదు. సో ఈ సిమ్ అయితే యాక్టివేట్ చేస్తారు. మీ ఆధార్ కార్డు తీసుకొని ఈ సిమ్ యాక్టివేట్ చేసి తర్వాత వాళ్ళకి వర్క్ ఆర్డర్ పడ్డ తర్వాత మీ ఇంట్లో ఇన్స్టాలేషన్ అయితే స్టార్ట్ చేస్తారు. పైన మీ టెర్రస్ మీద అయితే రిసీవర్ అయితే ఫిట్ చేస్తారు, కింద వచ్చేసి రోటర్ ఫిట్ చేస్తారు. వాళ్ళు తెచ్చేది ఏంటంటే ఒక కేబుల్ తెస్తారు, రిసీవర్ తెస్తారు, రోటర్ తెస్తారు అండ్ అలాగే ఒక సెట్ ఆఫ్ బాక్స్ అయితే తీసుకొని అయితే వస్తారు ఫ్రెండ్స్. సో రిసీవర్ అనేది పైన ఫిట్ చేస్తారు, రోటర్ అనేది మీరు ఎక్కడ కావాలన్నా ఫిట్ చేసుకోవచ్చు. మీరు నెట్ ఎక్కడ ఎక్కువగా వాడాలి అనుకుంటారో అక్కడ మీరు రోటర్ అయితే ఫిట్ చేసుకోండి. అండ్ అలాగే సెట్ ఆఫ్ బాక్స్ అనేది మీ టీవీకి
కింద టీవీ దగ్గర ఫిట్ చేసుకుంటే మీకు సెటప్ బాక్స్ ఛానల్స్ అన్ని మీకైతే వస్తాయి. ఫిట్టింగ్ అంతా వాళ్ళు చూసుకున్నాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో సింపుల్గా ఫిట్టింగ్ అయితే చేసి లాగిన్ అయితే స్టార్ట్ చేస్తారు. లాగిన్ ప్రాసెస్ అనేది కొంచెం లేట్ అయితే అవుతుంది. సో లాగిన్ స్టార్ట్ చేసిన తర్వాత మీకు అన్ని యాప్స్ అన్ని డౌన్లోడ్ చేస్తారు, అన్ని ఇన్స్టాల్ చేసి అన్ని మీకైతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ జియో మేము తీసుకున్న ప్లాన్ వచ్చేసి 600 ప్లాన్ అయితే తీసుకోవడం జరిగింది. 600లో మీకు 30 MB స్పీడ్ అయితే నెట్ అయితే వస్తుంది, 1000 GB మీకు నెట్ అయితే వస్తుంది. అన్ని ప్లాన్స్లో 1000 GBనే, కాకపోతే స్పీడ్ పెరుగుతుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా, స్పీడ్ అనేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగైతే వస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు 30 MB స్పీడ్ సాలేదు అనుకోండి, 100 MB స్పీడ్ కూడా తీసుకోవచ్చు ప్లాన్ అప్గ్రేడ్ చేసుకొని. అప్పుడు మీ సిగ్నల్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడే చెప్తారు మీ ఎంత రేంజ్ వస్తుంది. ఒకవేళ మీరు 100 MB ప్లాన్ తీసుకున్నా కూడా మీకు సపోర్ట్ చేస్తుందా లేదా, సో మీ రోటర్ అనేది అని చెప్పి వాళ్ళు ముందుగానే చెప్తారు. సిగ్నల్స్ అనేవి ఎక్కువ లేకపోయినాయి అనుకోండి, అప్పుడు 100 MB స్పీడ్ తీసుకున్నా మీకు యూజ్ అయితే ఉండదు. 30 MB స్పీడ్ తీసుకుంటేనే మీకు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ 30 MB స్పీడ్ సాలేదు అనుకోండి, ఒకవేళ మీకు సిగ్నల్స్ అనేవి హైగా వచ్చినాయి అనుకోండి, అప్పుడు వాళ్ళే చెప్తారు మీరు 100 MB స్పీడ్ కూడా మీరైతే తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 100 MB ప్లాన్ కూడా మనం అప్గ్రేడ్ అయితే అవ్వచ్చు. ముందుగా కనుక్కోండి ఎంత స్పీడ్ మాకు వస్తుందని చెప్పి కనుక్కున్నారనుకోండి, ఒకవేళ మీకు ప్లాన్ సరిపోకపోతే అప్గ్రేడ్ అనేది చేసుకోవచ్చు. ఇలా అయితే ప్లాన్స్ అనేవి ఉంటాయి. సో ప్లాన్స్ గురించి, యాప్స్ గురించి అన్నిటి తర్వాత అయితే మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. సో 30 MB ప్లాన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు 1000 రూపీస్ పే చేశారు కదా, ఆ 1000 రూపీస్తో పాటు ఏదైతే 600 ప్లాన్ మనం తీసుకున్నాం అనుకోండి, 600 3 మంత్స్కి కావాలా లేదా 6 మంత్స్కి కావాలని వచ్చిన వాళ్ళు అయితే అడుగుతారు. మీకు 3 మంత్స్కి చాలు అనుకుంటే 3 మంత్స్కి పే చేశారు అనుకోండి, 600 లెక్కన 3 మంత్స్కి మీకు పే చేస్తే వాళ్ళు యాక్టివేట్ చేసి 3 మంత్స్ ప్లాన్ మీకు 3 మంత్స్ వరకు 600 ప్లాన్ని యాక్టివేట్ అయితే చేస్తారు. ఒకవేళ ట్రయల్ పీరియడ్ అయితే ఉంటుంది, 1 వీక్ అనేది ట్రయల్ పీరియడ్ వస్తుంది. దాంట్లో 100 GB మనకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. 100 GBలో మనకు స్పీడ్ కానీ ఏదైనా నచ్చకపోయింది అనుకోండి, ఆ ప్లాన్ని అప్గ్రేడ్ అయితే మనం అయితే చేసుకోవచ్చు. అప్పటికప్పుడే ఆ 1 వీక్లో 100 యూజ్ చేసుకునే లోపలే మనం అప్గ్రేడ్ చేసుకొని తర్వాత స్పీడ్ చాలకపోయినా నెట్ చాలకపోయినా మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఆ 100 GB అనేది మీ MyJio యాప్లో మీకు చూపిస్తూ ఉంటుంది. అది వాడేసాక మళ్ళీ యాక్టివేట్ అవుతుంది 1000 GB అనేది. అప్పటి నుంచి మీకు 1000 GB కౌంట్ అయితే అవుతూ ఉంటుంది. సో స్పీడ్ కానీ నెట్ కానీ ఇతర అన్నీ సరిపోతున్నాయి. ఆల్మోస్ట్ టీవీలో 4K ప్లే అవుతుంది. నేను సిస్టమ్ వాడేది అదే, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసేది కూడా జియో నెట్ నుంచే. సో అన్నిటికీ సఫిషియెంట్గా అయితే సరిపోతుంది. దాదాపు 3 వీక్స్ అయితే అయింది ఫిట్టింగ్ అయితే చేసి. ఒకవేళ సరిపోకపోతే నేను ఫ్యూచర్లో అయితే చెప్తా. సో ఇంతవరకు అయితే నాకు ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. సో మీరు పే చేయాల్సింది ఏంది, జస్ట్ ప్లాన్స్ అమౌంట్ పే చేయాలి, 600 పే చేయాలి, అండ్ అలాగే 1000 రూపీస్ ఇన్స్టాలేషన్కి పే చేయాలి. ఇంతే మీరు ఫీజు అయితే పే చేసి వాళ్ళు తెచ్చే రిసీవర్ కానీ, రోటర్ కానీ, సెటప్ బాక్స్ కానీ ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు, ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం అయితే ఉండదు. సో వాళ్ళన్నీ ఫ్రీగా తెచ్చి ఇంక ఇన్స్టాలేషన్ చేసి ప్లాన్స్ వరకే మనీ తీసుకొని ఇన్స్టాలేషన్ మనీ తీసుకొని అయితే వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అలాగే దీంట్లో ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు టీవీలో ఇంటర్ఫేస్ ఉన్నట్టే ఉంటుంది. అన్ని OTT యాప్స్ చూపిస్తూ ఉంటుంది, అన్నీ దీంట్లో బ్లూటూత్ ఉంటుంది, ఇతర చాలా ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సెటప్ బాక్స్లో. సో మీ టీవీ ఓఎస్తో పని లేకుండా మొత్తం దీంట్లోనైతే ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం యాప్స్ కానివ్వండి, బ్లూటూత్ కనెక్టివిటీ కానివ్వండి, ఏ టీవీకి పెట్టుకున్నా మీకు మొత్తం అడ్వాన్స్డ్గా మీకైతే ఇవ్వడం అయితే జరిగింది. సో రిమోట్ కూడా మీకు రిమోట్లో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో యూట్యూబ్ అని చెప్పి, నెట్ఫ్లిక్స్ అని చెప్పి ఇలా మీకు మొత్తం ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏదైనా ఛానల్ కావాలనుకుంటే వాయిస్ అసిస్టెంట్ అయితే ఉంటుంది. సో వాయిస్తో మీరు చెప్పారనుకుంటే ఆ ఛానల్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో కొంచెం పెద్దవాళ్ళకి డిఫికల్ట్గానే ఉంటుంది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది. సో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే మీకు ఏదైతే లైవ్ ఛానల్స్ వస్తాయో, సో ఒకవేళ జీ తెలుగు అనుకోండి, జీటీవీ అదైతే జీ సినిమాస్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి లైవ్ ఛానల్ అయితే వస్తుంది. అండ్ అలాగే కొన్ని ఛానల్స్ వచ్చి జియో టీవీ నుంచి అయితే వస్తాయి. మా స్టార్ మా వచ్చేసి మీకు Disney+ హాట్స్టార్ నుంచి అయితే లైవ్ ఛానల్స్ అయితే ఇలా ఒక్కొక్క యాప్ నుంచి ఒక్కొక్క లైవ్ ఛానల్ అనేది వస్తుంది. దాంట్లో నెంబర్స్ అయితే ఉంటాయి, ఛానల్ నెంబర్స్, వాటిలోకి యాక్టివేట్ అవుతాయి. అండ్ అలాగే వాయిస్ అసిస్టెంట్ కూడా మీకు అయితే యాక్టివేట్ అవుతాయి. అండ్ అలాగే ఒకవేళ మీరు OTT యాప్స్లోకి పోయి లైవ్ ఛానల్ కొట్టుకున్నా కూడా ఇలా కూడా అయితే యాక్టివేట్ అయితే అవుతాయి. సో అలవాటు పడేదాకా ఇబ్బందిగానే ఉంటుంది, తర్వాత మీకు అలవాటు అయితే అయిపోతుంది ఛానల్స్ అనేవి. ఇది ఓవరాల్గా. సో OTT యాప్స్కి కానీ, నెట్కి కానీ, సెటప్ బాక్స్ కానీ అన్నిటికీ ఒకే సొల్యూషన్. సో మీకు జియో హెయిర్ ఫైబర్ అనేది. సో అన్నీ ఒకే దాంట్లో వచ్చేస్తాయి కాబట్టి మనకు ఎటువంటి ఎక్స్ట్రా బిల్స్ అయితే పడవు. సో మనం సపరేట్గా OTT యాప్స్ కొనాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే నెట్కి బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. అండ్ అలాగే సెటప్ బాక్స్ కూడా బిల్లు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా,
ఆహా కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటివి అన్ని సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో మెయిన్ పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేటివి ఇవ్వలేదు. అమెజాన్ ప్రైమ్ ఇవ్వలేదు, ఆహా ఇవ్వలేదు, అండ్ అలాగే నెట్ఫ్లిక్స్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్. సో పెద్ద పెద్ద ఓటీటీ యాప్స్ అనేటివి ఇవ్వలేదు. మిగతా ఓటీటీ యాప్స్ అన్నీ మీకు అయితే వస్తాయి. అండ్ అలాగే మీ మొబైల్లో కూడా నెంబర్తో లాగిన్ చేసుకొని మీరైతే మొబైల్లో కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంకేమన్నా మర్చిపోయింటే నెక్స్ట్ వీడియోలో నేనైతే అప్డేట్ చేస్తాను. ఇప్పటికే లాంగ్ అయితే అయింది. ఇన్స్టాలేషన్ అయితే ప్రాసెస్ అయితే ఇది. సో సింపుల్గా మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేదు, వాడండి. సో ఒకవేళ నచ్చకపోతే వాళ్ళే మీ సెటప్ అంతా 3 months వాడినాక మొత్తం మీకు ఆ బాక్సెస్ 3 boxes మనం పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళే రిటర్న్ అయితే ఎత్తుకొని వెళ్ళిపోతారు. మనకు నచ్చకపోతే, మనం నచ్చకుండా ప్లాన్స్ కానీ ఆపేసాం అనుకోండి బిల్లు కట్టకుండా, వాళ్ళే రిటర్న్ అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే రిటర్న్ అయితే మనం పంపించేయచ్చు. ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ మనకైతే పడవు. సో అన్నీ మనం ఒక రెంటల్గా పెట్టుకున్నట్టే జియో హెయిర్ వైపర్ని మనం ప్లాన్స్ కడతాం, పెట్టుకుంటాం. ఒకవేళ నచ్చకపోతే వాళ్ళే ఎక్విప్మెంట్ అంతా తీసుకొని అయితే వెళ్ళిపోతారు. సో ఇదొకటి మైండ్లో పెట్టుకుంటాం. వాళ్ళ ఎక్విప్మెంట్ మనకైతే రాదు. అండ్ అలాగే సెటాప్ బాక్స్కి, రోటర్కి, రిసీవర్కి వారంటీ అయితే ఉంటుంది. ఏదైతే కేబుల్స్ వస్తాయో పవర్ కేబుల్స్, వాటికి వారంటీ ఉండదు. రిమోట్కి కూడా వారంటీ అయితే ఉండదు. సో మిగతా వాటి అన్నిటికీ వారంటీ ఇస్తారు. ఒకవేళ పోతే మీరు యాప్లో, మైజీ యాప్లో కంప్లైంట్ రేజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే వచ్చి చెక్ చేసి దాంట్లోనే డయాగ్నోసిస్ చేసుకుంటుంది ఏం ప్రాబ్లం అని యాప్లో చూపించేస్తుంది. వాళ్ళకి అది అప్డేట్ పోతుంది. సో దాని తర్వాత వాళ్ళే వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం, ఒకవేళ రోటర్ పోయినా, రిసీవర్ పోయినా వాళ్ళే కొత్తది తెచ్చి మార్చేసి దాన్ని అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతారు. ఇలా సర్వీస్ అయితే కూడా చాలా మంచి సర్వీస్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఇన్స్టాలేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే నాది. సో నెక్స్ట్ వచ్చేసి యాప్స్ గురించి కానీ ఇతర ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తా. సో ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేస్తామండి. ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకున్నట్లు. దెన్ బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.